గాయ్స్, వెల్కమ్ టు ఆస్నిసుదా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఊరి నుంచి అయితే వచ్చేసాం కదా, ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజు అయితే పంపించేద్దాం అనుకున్నాము. అవ్వలేదు. ఇంకా బుధవారం అయితే పిల్లలిద్దరికి ఫస్ట్ డే అయితే స్కూల్ పంపిస్తున్నాను. 20 days అయితే లీవ్ వస్తుందండి. ఆ రోజు వాళ్ళకైతే ఇంకా షూలు అన్నీ దిగిన రోజు అయితే షూలు స్లేటు అన్నీ కూడా కొనేసాము. పిల్లలకి కావాల్సినవి అన్నీ పిల్లల్ని అయితే రెడీ చేసి పంపిస్తున్నాను. ఆ రోజు డే అంతా ఎలా గడిచిందో, పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించానో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. ఫస్ట్ డే స్కూల్ కదండి, కంగారుకి ఏం చేయాలో తెలియక ఇంక ఉప్మా అయితే చేస్తున్నానండి. పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోతారు. ఇంక లంచ్కి అయితే ఏం చేయట్లేదు, బయట అయితే తీసేసుకుందాను. ఇంక ఉప్మా చేస్తున్నాను. పొండిలాగా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. రెడీ అయిపోయి అయితే వచ్చేసరి ఇంకా వాళ్ళైతే డ్రెస్సులు వేసేసుకున్నారు. ఇలా అయితే తల దువ్వేద్దామని ఇంకా తల అయితే ఇప్పేసి జోషికి అయితే తల అయితే దువ్వేస్తున్నాను. కంగారు అయిపోతుందండి. ఇంక ఫస్ట్ డే కదా, ఇంకో గుడికోట వెళ్ళాలి. ఇంక త్వరగా అయితే తేల్చుకుంటున్నాను. ఎందుకంటే 8:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇలా లేచి అన్నీ రెడీ చేసి తిన్నప్పటికే టైం పెట్టేస్తుంది కదా, అందుకు త్వరగా అయితే వాళ్ళిద్దరిని కూడా కంగారు పెట్టేస్తున్నాను పక్కన. ఇద్దరిని అస్సలు కంగారు పెట్టకపోతే ఇంకా అలాగా ఆడుకుంటుంటారండి. రమ్మంటే కానీ రారు, తినమంటే కానీ తినరు. అంతలా అలా చేస్తున్నారు వాళ్ళు. ఇలా జోషికి వేసేసిన తర్వాత అయితే హవ్యకు కూడా పెలికేసేద్దాము. ఇంకా జుట్టు కూడా బాగా పెరిగిపోయిందండి. ఇంకా రొప్పలా వస్తుంది, గింగిరాలు తిరిగేస్తుంది జుట్టు అతన్ని రౌండ్ కానీ. అందుకో పిల్లకేసేసాను అనుకోండి, ఓ పక్కన పడి ఉంటుంది కదా అలాగా. అందుకైతే ఓ పిల్లకేసారు. అలా అక్క అయితే ఎంత ఎటకారమిస్తుందో ఆ పిల్లకి. ఇలా అయితే పిల్లకేసేసిన తర్వాత అయితే ఆ డ్యాన్స్ కట్టడం చూడండి. అది చూడండి, మా కొత్త బట్టలు వేసాను కదా, పైకి ఎత్తు నడుస్తుంది. ఇంకేళ్ళతో పట్టుకుంటా అవ్వదు. ఇంకా తినిపిస్తే గమ్మున త్వరగా అయిపోతుంది కదా అని ఇంకా వాళ్ళ చేతికి ఇవ్వకుండా పిల్లలిద్దరికీ నేనే తినిపించేస్తున్నాను. తినిపించేసిన తర్వాత బొట్లు అయితే పెట్టేశానండి. కుంకుమ బొట్టు పెట్టేసి క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. క్యారేజ్ అయితే ఏం చేయలేదండి. ఇంకా ఉత్తి బాక్సులు పెట్టేసి బయట అయితే రైస్ తీసేసుకుంటాను. ఇంకా ఉప్మా పెట్టాను. ఇంక గోలు పెట్టేస్తారండి. ఇంట్లో ఉప్మా ఇంకా స్కూల్లో ఉప్మా అంటారు. ఇంకా అందుకే ఉప్మా అయితే ఏం పెట్టలేదు. ఓన్లీ ఖాళీ బాక్స్ పెట్టేసి బయట అయితే రైస్ తీసేసుకుని ప్యాక్ చేసి పంపించేద్దామని. మళ్ళీ అటుకెళ్ళాలన్నా మళ్ళీ ఎందుకు టైం వేస్ట్, ఇంకా పిల్లలు కూడా లేట్ అయిపోతుంది. ఇంక బయట తీసేసుకు వెళ్ళిపోదామని ఇంకేం పెట్టలేదు, ఏం వండలేదు. ఇంకా ఇలా అయితే స్నాక్స్ పెట్టేసి ఇంక పిల్లలిద్దరికి బాక్సుల్లోకి ఓన్లీ ఖాళీ బాక్స్ పెట్టేసి అయితే పంపించేసాను. బయట తీసుకుని అయితే వెళ్దామని లంచ్ బ్యాగ్స్ తీసేసుకుని అయితే బయట పెట్టేశానండి. బయట పెట్టేసి పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయారు. హవ్య చూడండి, ఇంకా బుక్స్ ఏం కొట్టేసిందని కింద అయితే మొక్కేసుకుంటుంది. నేనైతే చున్నీ వేసి అయితే రెడీ అయిపోయానని పిల్లలు కూడా బయటకు అయితే తీసుకుని వెళ్ళిపోయాను. కొన్ని ఫొటోస్ అయితే తీసాము. కొన్ని ఫొటోస్ తీసేసిన తర్వాత అయితే బండి ఎక్కైతే గుడికి వెళ్ళాము. గుడికి వచ్చేసి వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే పిల్లల పేరు ఇద్దరి పేరు మీద అక్షం చేసి వాళ్ళిద్దరికి మొక్కిచ్చేసి గుంజీలు కూడా 3 గుంజీలు అయితే తీయించేసి అయితే అక్కడ పూజారి గారు అయితే పువ్వులు అయితే ఇచ్చారండి. పిల్లకులు అయితే పెట్టమని అంటుంది నవ్య. ఆ పిల్లకులు అయితే వాళ్ళ డాడీ పెడుతున్నారు. ఇలా అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. స్కూల్ దగ్గరికి వచ్చేసి అవ్యనైతే అప్పు చెప్పేసి ఎంత బుద్ధిగా కూర్చుందండి, అస్సలు వెళ్ళలేదు. వాళ్ళిద్దరిని దింపేసిన తర్వాత మార్కెట్కి వచ్చి ఇలాగ కూరగాయలని తీసుకున్నాము. అలాగే రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే లంచ్ బాక్స్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ఆ లంచ్ బాక్సులు మాత్రం తీసుకెళ్ళిపోయామండి. ఒకటి తీసుకుందామని వెళ్తే వేరే ఒకటి తీసుకున్నాము. అలా అయిపోయింది అది అక్కడ. ఎందుకంటే అలా లంచ్ బాక్స్ పైన రేట్ అయితే తక్కువ ఉన్నదంటండి కాస్ట్. ఆ కాస్ట్ ఉన్న వల్ల ఇవ్వనన్నారు. పోలే 20 రూపీస్ తేడా ఉంది కదండి, ఇచ్చేసేయండి అంటే అలాగే ఇవ్వడానికి కుదరదు అన్నారు. ఇంకా బాక్స్లు అయితే తీసేసుకుని ఇంకా మాకు బాక్స్లు ఇవ్వలేదు, ఇంకా అవ్వదనేసారని ఆ బాక్స్లు ఇవ్వనన్నారండి. మేము తీసుకున్న ఐటమ్స్కి అయితే బిల్ ఏం చేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆ బాక్సులు అనేది జోషికి సేమ్ బాక్స్ ఉందండి. వాళ్ళ పిన్ని వాళ్ళ పెద్దమ్మ కలిపి కొన్నారు. ఆ బాక్స్ సేమ్ ఉన్నది. ఇంకా అలాంటిది సేమ్ తీసుకుందాము, బాగుంది కూడా అని అనుకున్నాము. కానీ ఇవ్వననేసారు. ఆ బిల్ అయితే తక్కువ ఉన్నది, రేట్ ఎక్కువ ఉన్నది అని అన్నారు. అందులో చూపించింది రేట్ ఎక్కువ ఉందంటండి, దీని మీద అయితే తక్కువ ఉన్నది. అందుకు ఇవ్వననేసారు. పోన్లే ఇంకా 20 రూపీస్ తేడా కదండి, ఇచ్చేసేయండి అంటే ఇవ్వననేసారండి. ఇంకా అది వదిలేసి మిగతా అయితే తెచ్చుకున్నాము. ఇలాగ కాయగూరలు తెచ్చుకున్నానండి. అవి కూడా ఏమి ఇప్పుడు ఏం క్లీన్ చేయట్లేదు, తర్వాత అయితే చేద్దాం పక్క పెట్టేశాను. నాకు కావాల్సిన బెండకాయలు తీసుకుని బెండకాయ పులుసు పెడదామని ఇంక బెండకాయలు ఒకటి తీసుకున్నాను. దానికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నది ఇలా మీద అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే బెండకాయ పులుసు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే కూర అన్నం పక్కన అయిపోయిన తర్వాత ఆ పక్క పెట్టేసిన తర్వాత పప్పు అయితే నానబెట్టేసానండి. మార్నింగే నానబెట్టేసి అయితే పెట్టాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు కదా, టిఫిన్ లేకపోతే అస్సలు అవ్వదండి. ఈ పిండి ఉందనుకోండి ఏదో టేస్ట్ వేసేసి పెట్టేయచ్చు.
లేదనుకోండి తడుముకోవాల్సి వస్తుంది. అలాగని ఇంకా దోసలకి ఇడ్లీకి అయితే వేసేసాను. పక్కన ఇలా పప్పు అయితే కడుగుతున్నానండి. పిల్లలకి మంచిదని తొక్కపప్పు అయితే తీసుకుంటాను. సాయి పప్పు అయితే అస్సలు వాడనండి. తొక్కపప్పే వాడతాను మ్యాక్సిమం. నేనైతే పిల్లలకి చాలా మంచిది. అందుకు ఇలా తొక్కపప్పు అంతా తీయడానికి టైం పట్టినా కొంచెం కష్టపడినా తర్వాత పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి. అందుకు మ్యాక్సిమం తొక్కపప్పు యూజ్ చేస్తాను నేను. దోస పిండి ఇడ్లీ పిండి రుబ్బేసిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా, గ్రైండర్ కడమే తలక నొప్పి. ఎంతైనా రుబ్బేయచ్చు తినేయచ్చు. అక్కడ కడిగేసి అంతా క్లీన్ చేసినప్పటికే వస్తుందండి పెద్ద తలక నొప్పి. లేకపోతే దోస పిండి ఇడ్లీ పిండి అయితే రుబ్బేసాను. అది పక్క పెట్టేసిన తర్వాత అక్కడ అంతా కూడా క్లీన్ చేసుకొస్తున్నాను. అక్కడ అంతా పిండి పిండి అడిపోయిందండి. ఆ పిండి అంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చేసి తర్వాత వచ్చేసి ఇలా గ్రైండర్ అంతా కడిగేసాను. రాళ్ళు కూడా కడిగేసైతే పెట్టేశానండి. ఇదంతా అయిపోయిన తర్వాత తీరుబడిగా కూర్చునైతే ఇంకా కూరగాయలన్నీ తెచ్చాను కదండి, దేని దానికన్నీ విడదీసి ఆకుకూరలన్నీ కూడా విడదీసైతే ఇప్పుడైతే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను చూడండి. మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బాక్స్ ఉంటాయి కదండి, ఆ బాక్స్ కొందామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అస్సలు అవ్వట్లేదు. ఏ రోజుకైనా తీసుకోవాలి, అదొక డ్రీమ్ ఉండిపోయిందండి. తీసుకుని స్టోర్ చేసుకుని కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అన్ని గ్రోసరీస్ అని మళ్ళీ కూరగాయలన్నీ మనం స్టోర్ చేసుకుంటాం కదా, అలా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు అవుతుందో చూడాలి. ఇలాగా బీన్స్ అన్నీ తెచ్చాను, క్యారెట్ అన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు దేని దానికి పెట్టాలి. ఇవి అయితే కవర్లోనే పెట్టాలండి. రేపు ఎప్పుడు వండే లేదంటే వాడిపోతాయి. పిల్లలకి ఇంకా స్కూల్ తీస్తారు కదండి. పొద్దున్న అన్ని కూడా గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా, మీకు చూపించాను కదా. ఆ గ్రాసరీస్తో పాటుగా మేము మీకు కాయగూరలు కూడా తీసుకున్నాము. ఏంటంటే బీన్స్ అవి తీసుకున్నా ఎక్కువ. నేనంటే పీచ్ అంత బాగుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్కి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు కదా, అందుకు క్యారెట్ అయితే తీసుకున్నాను. తక్కువ తీసుకున్నాను. ఒక 1 వీక్ అలా సరిపడగా తీసుకున్నానండి నేను. ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే స్టోర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అనేది ఫ్రిడ్జ్లోనే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇలా క్యారెట్ అనేది తీసుకున్నాను కదా, ముందు పచ్చిమిర్చి దీన్ని సెపరేట్ చేసేసుకుంటాను. ఇప్పుడు బీన్స్ పక్కన ఇలాగా ఆకుకూరలను తీసుకున్నాను కదా, క్యారెట్ అలాగే నేను బెండకాయలు కూడా తీసుకొచ్చాను. ఆ బెండకాయలు అన్నీ కూడా దీన్ని సెపరేట్ చేసుకుని ఇలాగైతే సెపరేట్ చేసేసుకున్నాను. ఆకుకూరలు పక్కన అలాగే బెండకాయ పక్కన, కీర పక్కన, బెండకాయ పక్కన అన్నీ సెపరేట్ చేసేసుకున్నాను. ఇవన్నీ సెపరేట్ చేసి మాట్లాడుకుంటున్నా మనం గ్రోసరీస్ అయితే క్లీన్ చేసేసుకున్నాము. నేను ఊరెళ్ళాం కదండి, వ్లాగ్స్ అయితే చూసారు కదా నా వీడియోస్ అన్నీ. మీరు ఆ వీడియోస్లో అయితే నేను ఇంటికాడ ఊరిలో ఉన్నది, పెళ్ళికి వెళ్ళింది, అలాగే అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్తి వాళ్ళ ఇంటికాడ ఉన్నది ఇక్కడ చూసారు కదా మీరు. అక్కడంతా క్లీన్గా వెళ్ళి 20 days అయితే ఆ పెళ్ళి అలాగే మా నాన్నమ్మ గారు చనిపోయింది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. అందుకైతే ఇంకా ఆ పెళ్ళి అలాగే నాన్నమ్మ గారు చనిపోవడం ఇంకా అన్నిటికి ఉండిపోవాల్సి వచ్చిందండి. 20 days అయితే పిల్లలు స్కూల్ పోయింది. ఇంకా అలాగా స్టార్టింగే కాబట్టి పెద్ద పట్టించుకోరు కదా, ఇంకా అందుకే ఇంకా నేను కూడా ఉండిపోయా వచ్చేసానండి. వచ్చినాకైతే పిల్లలకి స్నాక్స్ ఉండాలి, బాక్స్ అలాగే షూలు అన్నీ కొన్నాము. అలాగే స్నాక్స్ బాక్స్ అని, లంచ్ బాక్స్ అని, స్లేట్ అని, పెన్సిల్స్ అని అన్నీ కొన్నాము. ఇవాళ అయితే స్కూల్కి అయితే వెళ్ళారు కదండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నా రొటీన్ అంతా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇది ఇంకా మార్నింగ్ తెచ్చాం కానీ క్లీన్ చేయడానికి అవ్వలేదండి. ఎందుకంటే పప్పు అని నానబెట్టుకున్నాను కదా, అదే క్లీన్ చేయడానికి అవ్వలేదు. అందుకు ఇప్పుడు ఇంకా పిండి రుబ్బేసిన తర్వాత కొంచెం క్లీన్ చేసేసుకుని దేన్ని సెపరేట్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా సెపరేట్ పెట్టేసుకున్నాను కదా, అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంతటికైతే బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ చిన్న రిక్వెస్ట్ అండి, మా పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లలకైతే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇలా అయితే మా బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ అయితే నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.